A grand multi-purpose function hall was inaugurated at NBT Nagar in Banjara Hills Division, Hyderabad by Minister Ponnam Prabhakar. Speaking at the event, he emphasized that Chief Minister Revant Reddy is giving top priority to the city's development. He announced a target to include 1.5 million women in self-help groups across Greater Hyderabad, urging them to utilize government schemes for economic empowerment. Mayor Vijay Lakshmi highlighted that the hall was built after a decade-long struggle and will serve as a venue for various community programs. Deputy Mayor Motes Srilata Shobhan Reddy and MP Anil Kumar Yadav also attended the ceremony, marking the hall as a symbol of progress and a collective effort. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని, అంతేకాదు పేద పిల్లలకు విద్యా అవకాశాలు పెంచాలని, వాళ్ళకు సంబంధించిన డైట్ ఛార్జీలు పెంచుతూ అనేక రకాలుగా హైదరాబాద్ పెరుగుతూ ఉంది. పట్టణ అభివృద్ధి అందులో భాగంగా సౌకర్యాలు కలగజేయాలని నేను ఒక పార్క్ ఓపెన్ చేసిన మేయర్ గారు. ఇవాళ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తా ఉన్నాం. ఇంటర్నల్ రోడ్లు మున్సిపాలిటీతో వికేంద్రీకరించి అధికారులను ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి. హైదరాబాద్ బాగుండాలి. 10 సంవత్సరాల కింద 547 వాటర్ ఉంటే 10 ఏళ్లలో ఒక వాటర్ చుక్క తీసుకురాలి. ఆనాడు కృష్ణ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి ఫేజ్ 1, సింగూరు మంచిర్యాల జిల్లాలలో కాంగ్రెస్ తీసుకొస్తే 10 ఏళ్లలో ఒక నీళ్ళ చుక్క తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. ఇలా మళ్ళీ గోదావరి ఫేజ్ 2 తీసుకొస్తా ఉన్నాం. ఇదంతా కూడా పెరుగుతున్నటువంటి హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ప్రయత్నం జరుగుతోంది. అందుకే ఒకసారి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి దీవెనలు చేయండి. ఈ సందర్భంలో మరొకసారి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. నాకు తెలిసి ఎప్పుడు కూడా విజయలక్ష్మి గారు అప్పుడప్పుడు కొత్త లేదంటే వస్తుమంటారు, కానీ ఇవాళ ఈ కార్యక్రమం పట్ల చాలా ప్రశాంతంగా నిజం చెప్పిన జీవితంలో మనిషికి ఒక సంతోషం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని, అంతేకాదు పేద పిల్లలకు విద్యా అవకాశాలు పెంచాలని, వాళ్ళకు సంబంధించిన డైట్ ఛార్జీలు పెంచుతూ అనేక రకాలుగా హైదరాబాద్ పెరుగుతూ ఉంది. పట్టణ అభివృద్ధి అందులో భాగంగా సౌకర్యాలు కలగజేయాలని నేను ఒక పార్క్ ఓపెన్ చేసిన మేయర్ గారు. ఇవాళ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తా ఉన్నాం. ఇంటర్నల్ రోడ్లు మున్సిపాలిటీతో వికేంద్రీకరించి అధికారులను ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి. హైదరాబాద్ బాగుండాలి. 10 సంవత్సరాల కింద 547 వాటర్ ఉంటే 10 ఏళ్లలో ఒక వాటర్ చుక్క తీసుకురాలి. ఆనాడు కృష్ణ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి ఫేజ్ 1, సింగూరు మంచిర్యాల జిల్లాలలో కాంగ్రెస్ తీసుకొస్తే 10 ఏళ్లలో ఒక